అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి 2025 పబ్లిక్ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్ నుండి బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 8 వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి 1 మార్కు ప్రశ్నలు ముందు వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 9 నుండి క్వశ్చన్ నెంబర్ 11 వరకు వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ మరియు క్వశ్చన్ నెంబర్ 12 నుండి క్వశ్చన్ నెంబర్ 14 వరకు వచ్చే 4 మార్కుల ప్రశ్నల గురించి డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 9 2 మార్కుల ప్రశ్నలుగా ES4 అకాడమిక్ స్టాండర్డ్ నుండి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ నుండి అడుగుతారు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు కొన్ని కార్బన్ కాంపౌండ్స్ C2H6, C3H8, C3H6, C2H2 వంటివి ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ అండర్గో ఎడిషన్ రియాక్షన్స్ అని అడగవచ్చు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుండి ఆన్సర్గా C3H6, C2H6ను రాయవలసి ఉంటుంది. అలాగే మరొక విధానంలో టేబుల్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి టేబుల్లో ఖాళీ ఉన్న చోట డేటాను రాయమని అడగవచ్చు. ఉదాహరణకు ఈ టేబుల్లో చూసినట్లయితే మీథేన్ ఇచ్చి ఉన్నారు, దాని ఫార్ములాగా CH4 రాయవలసి ఉంటుంది. C2H6 ఇచ్చారు, ఈథేన్ను రాయవలసి ఉంటుంది. ప్రోపేన్ను ఇచ్చి ఉన్నారు, దాని ఫార్ములాగా C3H8ను రాయవలసి ఉంటుంది. అలాగే C4H10 ఇచ్చారు, దాని బ్యూటేన్గా రాయవలసి ఉంటుంది. ఈ విధంగా కొంత ఇన్ఫర్మేషన్ టేబుల్లో పూర్తి చేసే విధంగా అడగవచ్చు. నెంబర్ 10లో మరొక 2 మార్కుల ప్రశ్నగా ES2 అకాడమిక్ స్టాండర్డ్ నుండి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్ లెసన్ నుండి అడుగుతారు. ప్రిడిక్ట్ రీజన్, పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ వంటి పదాలతో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ అనే క్వశ్చన్ నుండి CD గ్రేడ్ విద్యార్థులు సులువుగా 2 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు వై డు వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్, లేదా ఎనీ 2 క్వశ్చన్స్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 11లో మరొక 2 మార్కుల ప్రశ్నగా AS2 అకాడమిక్ స్టాండర్డ్ నుండి ఎలక్ట్రిసిటీ లెసన్పై అడుగుతారు. ప్రిడిక్ట్ రీజన్, గివ్ రీజన్, పోజ్ క్వశ్చన్స్ వంటి పదాలతో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓమ్స్ లా అని కానీ, లేదా వై ఈజ్ ద టంగ్స్టన్ యూజ్డ్ ఫర్ ఫిల్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్ అని అడుగుతారు. ఈ సెక్షన్లో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి, చాయిస్ ఉండదు. క్వశ్చన్ నెంబర్ 12 నుండి 14 వరకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. CD గ్రేడ్ స్టూడెంట్స్ సైతం 4 మార్కులను ఈజీగా తెచ్చుకునే అవకాశం ఉన్న సెక్షన్ ఇది. AS5 అకాడమిక్ స్టాండర్డ్ నుండి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ నుంచి ఒక డయాగ్రామ్ అడుగుతారు. ఇక్కడ అవకాశం ఉన్నటువంటి డయాగ్రామ్స్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనే దానిపై క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆపరేటర్స్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్, ద డయాగ్రామ్ ఆఫ్ పాసింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి డయాగ్రామ్స్ నుండి ఒక డయాగ్రామ్ వచ్చే అవకాశం ఉంది. ఇది CD గ్రేడ్ విద్యార్థులకు సులువుగా ఉంటుంది. దీనికి చాయిస్గా రిఫ్రాక్షన్ అండ్ రీఫ్రాక్షన్ లెసన్ నుండి లెన్స్, స్పెరికల్ మిర్రర్స్లో ఇమేజ్ ఫామ్ అయ్యేటటువంటి పొజిషన్స్పై ఒక డయాగ్రామ్ అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 13 AS6 అకాడమిక్ స్టాండర్డ్ నుండి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ నుంచి అడుగుతారు. యూజెస్, ఎప్రిషియేషన్ వంటి పదాలతో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్ అనే క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది.
14 AS4 అకాడమిక్ స్టాండర్డ్పై లైట్, రిఫ్లెక్షన్, రీఫ్రాక్షన్ అనే లెసన్పై క్వశ్చన్ అడుగుతారు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్, డేటా అనాలిసిస్ వంటి అంశాలపై క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు కొంత ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ని ఇలా ఇచ్చారు. మెటీరియల్, మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎయిర్ 1.003, ఐస్ 1.31, రూబీ 1.71, బెంజిన్ 1.50గా టేబుల్ ఇచ్చి అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 15 నుండి క్వశ్చన్ నెంబర్ 17 వరకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్తో 3 ప్రశ్నలు అడుగుతారు. ఎస్ఏ క్వశ్చన్స్ అడిగే విధానంపై తదుపరి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ధన్యవాదములు.